ఎవరంటే మార్చే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ స్కీమ్ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తలే మనం. ఇట్లా ఉండడం వల్లనే ఇవాళ ఇంతో అంత అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించుకుంటే అభివృద్ధి సాధ్యం కాదు. రెండు రాష్ట్రాల సమన్వయంతో, రెండు రాష్ట్రాల సహకారంతో ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందే తప్ప వేరే రకంగా కాదు. అందుకే మీ కూడా పోయినసారి విజ్ఞప్తి చేసిన మీకు కూడా, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కళ్ళు అనుకొని భావించి చూడాలి. ఒంటి కన్నుతో చూస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా అన్ని చేసేటప్పుడు ప్రజల కోసం చేస్తారు. వాటిని మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది మీరే. మీరు కష్టపడితేనే సక్సెస్ అవుతాయి అవి. కాబట్టి దీనిలో మీరు నాయకులకు ఒత్తిడి తలగడం చూస్తాం చాలా సందర్భాలు. నాయకులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం, కొంతమంది అధికారులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం, పోస్టింగ్ల కోసం ప్రమోషన్ల కోసం పనిచేసే అధికారులు ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు. అటువంటి అధికారికాలు లేరు కాబట్టి మనం కష్టపడి పనిచేస్తున్నాం మేడం. నేను కూడా ఈజీగా పనిచేయగలుగుతున్నాను. నేను కూడా డైనమిజం ఉండాలి మనకు. ఫ్యూచర్లో మా నాన్న మా అమ్మ ఫలానా అధికారి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసిందని చెప్పి మీ పిల్లలు చెప్పుకునే స్థాయి ఉండాలి. మీ పిల్లలు రోడ్ల మీద వెళ్తుంటే హే మా నాన్న ఈ ఆఫీసరు, అలా మీ నాన్న ఈ ఆఫీసర్ ఆరా, మీ అమ్మ ఈ ఆఫీసర్ ఆరా అని హేళన చేసే పరిస్థితి ఉండదు. మనం చేసేది మన పిల్లల కోసం. సొసైటీలో మన పిల్లలకు గుర్తింపు రావాలంటే మనం కష్టపడి నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలి. అది దృష్టికోణంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అభివృద్ధి విషయంలో కూడా ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీకి నేను ఎంపీ అయిన తర్వాత స్మార్ట్ సిటీకి 857 crores తీసుకొచ్చినాం మనం. అమృత్ 2కే కేవలం అమృత్ 2కు 147 crores ఇవాళ మనం తీసుకొచ్చాం. సమగ్రకు 80 crores పట్టుకొచ్చినాం. ఇలా పిఎం ఉషా నిధులు 8.28 crores తీసుకొచ్చినాం. పిఎం ఉషా మహిళా డిగ్రీ కాలేజ్కి, ఇక్కడ మహిళా డిగ్రీ కాలేజ్కు మనం 92 lakhs ఇచ్చినాం మనం. దాంతోపాటు పిఎం శ్రీ 15 crores 20 lakhs ఇచ్చినాం. ఇది ఏడాదికి. ఇవాళ కరీంనగర్, మన ఉస్నాబాద్, జమ్మికుంట, వేములవాడ వచ్చింది మేడం. హుజరాబాద్, ఉస్నాబాద్, వేములవాడ వీటికి సంబంధించి ఎన్ఎండిసి మనం ప్రభుత్వం తీసుకునే మేడం. హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్, వేములవాడ ఎన్ఎండిసి సంబంధించి మనం దాదాపు 5 crores rupees ఆల్రెడీ మనకు సిఎస్ఆర్ శాంక్షన్ అయ్యాయి మనకు. మనం అప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ సిరిసిల్ల సుబ్రహ్మణ్యం గారు వచ్చిరా, డిఎంహెచ్ వారు సిరిసిల్ల చూసిరా మేడం? నిన్న వేములవాడకు వచ్చినాయా? ఎక్విప్మెంట్స్ వచ్చినాయా? ఆల్రెడీ ఎన్ఎండిసి సంబంధించి మనం ఆ వేములవాడ, సిరిసిల్ల, ఉస్నాబాద్, హుజరాబాద్ సంబంధించి అక్కడ డాక్టర్స్ని అప్పుడు మాట్లాడి ఆ హాస్పిటల్ నడవాలంటే మనకి ఏం కావాలి, పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఊకే కరీంనగర్ రావడానికి పేద ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి అటువంటి ప్రయత్నం జరగకుండా అక్కడ పేద ప్రజలకు మనం సాయం చేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళకు కొన్ని ఎక్విప్మెంట్స్ రాసిచ్చారు మనకు. అవి ఎన్ఎండిసితో మాట్లాడి దాదాపు 5 crores తోని మనం ఎక్విప్మెంట్ తెప్పించినాం. వేములవాడలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. వేములవాడలో నిన్న ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ చేయాల్సి ఉండదు. ఇంకా హుజరాబాద్, ఉస్నాబాద్, జమ్మికుంటలో కూడా ఆల్రెడీ టీం వచ్చి ఒకసారి మొత్తం విజిట్ చేసిపోయారు వాళ్ళు. అక్కడ కూడా ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, అవి ఇన్స్టాల్ చేస్తారు. అంటే ఈ మనం ఇచ్చే దీని ద్వారా ఎవరు కూడా సిరిసిల్ల, ఉస్నాబాద్, హుజరాబాద్, జమ్మికుంటకు సంబంధించి మెయిన్ వ్యాధులు వస్తే, డిజీజ్ వస్తే కరీంనగర్కి వచ్చారు రావాల్సిన అవసరం లేదని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే దాని తగ్గట్టు డాక్టర్స్ కానీ స్టాఫ్ను కానీ మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం అంత కష్టపడి తీసుకొస్తే దాని మెయింటెనెన్స్ లేకుంటే చాలా కష్టం. ఇవాళ కరీంనగర్లో నేను అంబులెన్స్ ఇచ్చిన మేడం. కరీంనగర్లో నేను అంబులెన్స్ ఇచ్చిన 60 lakhs అంబులెన్స్. అది ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నట్టు అంబులెన్స్ విత్ వెంటిలేటర్తో. దాన్ని దాదాపు 4 months మూడబెట్టారు. మళ్ళీ మీరు వచ్చినాక స్టార్ట్ చేసేది అంతే. అది 4 months దాన్ని అసలు బయటికి తీయలేదాన్ని. ఎంత ఘోరమైన విషయం అంటే దానిలో సిమెంట్ బస్తాలు ఆ బస్తాలు వేసేది. దానిలో అంత కష్టపడి 60 lakhs 68 lakhs అంబులెన్స్ తయారు చేస్తే వేములవాడకి వస్తే వేములవాడ కాలే.
అంబులెన్స్లో మనం దేనికోసం ఇస్తున్నాం సార్? మనం ప్రజలకు ఉపయోగపడానికి ఇస్తున్నాం. మనం ఇయ్యకపోతే ఏమవుతుంది? వాళ్ళకి బయట అంబులెన్స్ కొంటే 10,000, 15,000, 20,000. లాస్ట్కు ఆటోలలో డెడ్ బాడీ చేసుకో పరిస్థితి. రిక్షాలు ఉంటే రిక్షాలు తీసుకోవాలి, రిక్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఆటోలు తీసుకుపోతున్నారు. దాంతోపాటు సిఎస్ఆర్ మనకు తెలుసు, మీ అందరు కూడా ఇలా విద్యాశాఖతో పాటు మిగతా అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు బట్టి సైకిల్స్ మేడం గారు బేటీ బచావో బేటీ పడావో ద స్కీమ్ కింద 70 సైకిల్స్ ఎస్బీఐ సిఎస్ఆర్ ఇస్తే ఆ రోజు మనం ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దాని నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ పెంచడం, గ్రామాల్లో పేద విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ పోవడం, 10th క్లాసు ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఇక్కడ పోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి, డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆలోచించి మనం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ కూడా సైకిల్స్ ఇచ్చినాం. మనం ఒక వెములవాడకు ఇంకా రావాల్సి ఉంటే కొంచెం ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల హర్యానా నుంచి సైకిల్ రావాల్సి ఉంటే కొంచెం అయినాయి. ఒక వెములవాడ కాన్ఫరెన్స్ మిగతా దాదాపు అన్ని స్కూళ్ళలో కూడా మనం దాదాపు 15,000 సైకిల్స్ ఇచ్చినాం. మనం 15,000 సైకిల్స్ దేశంలో ఎక్కడ ఇవ్వలే. ఇంకో 5,000 సైకిల్స్ బయట కొంచెం పేదవాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం, దాదాపు 20,000 సైకిల్స్ మనం 6 months లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పేద విద్యార్థులకు ఇష్టం. 20,000 సైకిల్స్ ఇవన్నీ కూడా అందరూ మీరు కూడా చూసారు. అందరూ కూడా ఆర్ఓబి కానీ మన రైల్వే స్టేషన్ చూడండి మీరు, రైల్వే స్టేషన్లో 29 crores తోని రైల్వే స్టేషన్ను పూర్తిగా మనం ఆధునీకరించే ప్రయత్నం చేస్తాం. సిఆర్ఎఫ్ ఫండ్స్ తెలంగాణకు గత సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్ సిఆర్ఎఫ్ఐ ఫండ్స్ సిఆర్ఎఫ్ని 800 crores ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 319 crores కరీంనగర్ పార్లమెంట్ వచ్చాం పోయినసారి. ఈసారి 700 crores ఇస్తే 170 crores వాళ్ళకి కరీంనగర్ కొరకు వచ్చినాం.